మామిడికాయ చట్నీ చేసుకున్నానండి. ఇందులో మెంతులు, జీలకర్ర నూనెలో ఫ్రై చేసుకున్నానండి. మామిడికాయ, ఎండు కొబ్బరి, కారం పొడి, బెల్లం వేసి మిక్సీ పెట్టండి. మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇందులో ఉల్లిగడ్డ కూడా వేసుకొని చేసుకుంటారండి. ఉల్లిగడ్డకైతే బెల్లం వేయాలండి. ఎండుమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై చేసుకుంటారండి. మెంతులు, జీలకర్ర కూడా ఫ్రైలోనే వేసుకొని మామిడికాయతో ఇలా చట్నీ చేసుకుంటారండి. అందులో బెల్లం వేసుకోకూడదండి, బాగుండదు. ఉల్లిపాయతో చేసుకుంటే నేను ఉల్లిపాయ లేకుండా చేసుకున్నానండి. మామిడికాయ, ఎండు కొబ్బరి, మెంతులు, జీలకర్ర ఫ్రై చేసుకున్నానండి. ఇందులో కారం పొడి, బెల్లం వేసి ఉప్పేసి మిక్సీ పట్టానండి. మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇదిగోండి పొట్లకాయ మజ్జిగ పులుసు చేసుకుంటున్నానండి. దీనికి కావాల్సిన వస్తువులు ఇంగువ, ఆవాల జీలకర్ర పోపులో వేసేసానండి. పొట్లకాయని ఉడుకుతున్నాయి. దీనికి మసాలా వేసేది చూపిస్తానండి. ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి. కొంతమంది ఆవాలు కూడా వేసుకుంటారు. నేను ఆవాలు స్కిప్ చేశాను, ధనియాలు కూడా స్కిప్ చేశానండి, అమ్మాయి వద్దన్నందుకు. ఇది మజ్జిగ పులుసు మసాలా అండి. ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలండి కొన్ని. ఇది జీలకర్ర మజ్జిగ పులుసు మసాలా అండి. ఇది చూడండి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. పచ్చి కొబ్బరి లేని వాడు వట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. ఇది మజ్జిగ పులుసుకి కంపల్సరీ అండి మసాలా. ఈ ఫ్రైలో వేసుకుంటున్నాను. ఇదిగోండి పొట్లకాయ ఉడుకుతుంది కదండి, అందులో వేసేసుకోవాలండి. మీరు పొట్లకాయ లేకపోయినా బెండకాయతో చేసుకోవచ్చు, పంప్కిన్తో చేసుకోవచ్చు, మజ్జిగ పులుసు ఆలుతో చేసుకోవచ్చు, శామగడ్డతో కూడా చేసుకోవచ్చు అండి. మీ ఇష్టం, మీకు నచ్చిన కూరగాయలతో చేసుకోవచ్చు అండి. కొంతమందికి ఒకే సుబ్రహ్మణ్యం బెల్లిన వాళ్ళు తిన్నారండి పొట్లకాయ. చూడండి, 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. అందులో శనగపిండి వేసుకుంటున్నాను. ఇదిగోండి శనగపిండి మీ అందాజుని బట్టి వేసుకోండి. దీనికి కొలతలు ఉండదు. కొద్దిగా గట్టి కాకుండా చూసుకోవాలండి. ఇదిగోండి మజ్జిగ పులుసుకి ఫ్రై చేసుకున్న పొట్లకాయ మసాలా వేసేసుకున్నానండి. ఇది ఉడకాలండి బాగా. ఇక్కడ దొండకాయ కర్రీ కూడా పెట్టుకున్నానండి. 4 పొయ్యిలు స్టవ్ అండి మాది. 1 అవర్లో అయిపోతుందండి వంట. అది ఉడికేసిన దానికి ఎండు కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి, ఉప్పు, కారం, ఉప్పు, పసుపు వేసి ఉడికిస్తున్నానండి. కొబ్బరి పొడి, కారం పొడి, పుట్నాల పప్పు పొడి వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇక్కడ చారుకి పప్పు ఉడికిస్తున్నానండి. అది ఉడికితే టమాటా చారు చేసేసుకుంటున్నాను. ఈరోజు మెను దొండకాయ కర్రీ, మజ్జిగ పులుసు, టమాటా చారు, మామిడికాయ పచ్చడి, చపాతీ. ఇదిగో చూడండి, చారు కూడా పోపు వేసుకున్నాను. చారు చేసేది చూపిస్తానండి. చారు చేసుకుంటున్నాను టమాటాలు లేకుండా, వితౌట్ టమాటా చారు. రుచికి తగినంత ఉప్పు అండి, చారు పొడి అండి. కొద్ది కారం కావాలన్నోళ్ళు కారం పొడి వేసుకోవచ్చు.